యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలుపుతున్నాను. ఈ రెండవ వీడియోలో మనం రెండవ క్రూరమృగం గురించి నేర్చుకుందాం. ఈ రెండవ క్రూరమృగం గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ఉంది అని మనం గమనిస్తే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనములో ఉంది. ఒక్కసారి బైబిల్ చూడండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం. మరియు భూమిలో నుండి మరియొక క్రూరమృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను. అది ఘటసర్పము వలె మాటలాడుచుండెను. ఈ భూమిలో నుండి వచ్చు రెండవ క్రూరమృగం అంటే అందరూ మొదటి క్రూరమృగం క్రీస్తు విరోధి ఈయనే. భూమిలో నుండి అంటే భూమి మీద నివసించే మానవులలో నుండి క్రీస్తు విరోధి వస్తాడు అని అందరూ ఇన్ని రోజులు అపోహపడ్డారు. అది తప్పు. ఈ రెండవ క్రూరమృగం అబద్ధ ప్రవక్త అనగా మొదటి క్రూరమృగంగా యొక్క రాకను తెలియపరచి ఈయనే దేవుడు నమ్ముకోండి అని ప్రజలను నమ్మించేవాడు. అసలు ఈ రెండవ క్రూరమృగం ఎవరు? భూమిలో నుండి ఎలా వస్తాడు? ఎప్పుడు వస్తాడు? భూమిలో నుండి వచ్చే క్రూరమృగం అంటే అర్థం ఏమిటి? ఈ భూమిలో నుండి వచ్చే క్రూరమృగం ఎవరో కాదు, కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారు. ఈ 2 గొర్రెపిల్ల కొమ్ముల అంటే 2 చిన్న అవతారాలు. ఒకటి బ్రహ్మం గారు, రెండవ అవతారం వీరభోగ వసంతరాయలు. ఈ వీరభోగ వసంతరాయలే భూమిలో నుండి వచ్చే రెండవ క్రూరమృగము. భూమిలో నుండి రావడం అంటే భూమిపైన ఉండే మానవులలో నుండి రావడం కాదు. భూమి లోపల భాగం నుండి అంటే భూమి పొరలలో నుండి రావడం. ఏ విధంగా వస్తాడు? కాలజ్ఞానము రాసిన బ్రహ్మంగారు జీవ సమాధి అయ్యారు. జీవ సమాధి అనగా ఒక సమాధిని, ఒక గొయ్యిని, గుంతను తవ్వించుకుని ప్రాణం ఉండగానే ఆ గొయ్యి లోపలికి వెళతారు. పైన ఉన్న వాళ్ళు ఆ గొయ్యిపై బండరాయిని మూసివేస్తారు. ఈ కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారు పైన చెప్పబడిన విధంగా జీవ సమాధి చేయబడ్డారు. ఈయననే సమాధిలో నుండి వీరభోగ వసంతరాయలుగా అంత్యదినములలో జన్మిస్తాడు. ఈయన మొదటి క్రూరముగా ఉన్న అధికారపు చేష్టలు కలిగి ఉంటాడు. అంటే నేను కూడా పాలించేవాడిని అని అర్థం. అసలు అంత్యదినములలో ఈయన పాత్ర ఏమిటి? ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం. అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధికారపు చేష్టలన్నీయు దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి క్రూరమృగమునకు భూమి దానిలో నివసించు వారును నమస్కారం చేయునట్లు అది బలవంతం చేయుచున్నది. చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న లూసిఫర్ క్రీస్తు విరోధి అయిన కల్కి ఈయనే. నిజమైన దేవుడు అని నమ్ముకోండి, నమస్కారం చేయండి అని అన్ని ప్రదేశంలో తిరుగుచూ ప్రచారం చేస్తుంది. అనగా అబద్ధ ప్రవక్త. యేసుక్రీస్తు ప్రభువు వచ్చే ముందు బాప్తిస్మమిచ్చి యోహాను ఏ విధంగా అయితే పరలోక రాజ్యం సమీపిస్తుంది, బాప్తిస్మం తీసుకోండి, దేవుని నమ్ముకోండి అని ఏ విధంగా అయితే ప్రభువు కంటే ముందుగా వచ్చి చెప్పాడో, అదేవిధంగా ఈ రెండవ క్రూరమృగమైన వీరభోగ వసంతరాయలు మొదటి క్రూరమృగమైన కల్కి కంటే ముందుగా వచ్చి ఈయనే దేవుడు నమ్ముకోండి అని శ్రీ మహావిష్ణువు అయిన క్రీస్తు విరోధి కల్కి గురించి ప్రచారం చేస్తుంది. ఈ ప్రచారంలో అబద్ధ ప్రవక్త అయిన వీరభోగ వసంతరాయలు ధనాన్ని విచ్చలవిడిగా పంచుతాడు. ఎవరైతే ప్రధాన దేవదూత అయిన లూసిఫర్ కల్కిని దేవుడని అంగీకరిస్తారో వారికి బంగారము వజ్రాలు ఇస్తాడు. ప్రజలు కూడా ఆ సమయములో నమ్మవలసి వస్తుంది. ఎందుకంటే కలియుగం అంత్య దినములలో గొప్ప కరువు సంభవిస్తుంది. భూమి యొక్క సారం తగ్గిపోయి కాలుష్యం పెరిగి ఓజోను పొర పూర్తిగా దెబ్బతిని సూర్యుని యొక్క వేడిమి పెరిగిపోతుంది. పంటలు పండక ప్రజలు తినడానికి ఆహారం లేక ఆకలితో అలమటిస్తారు. తినడానికి ఆహారం లేక, తాగడానికి నీళ్లు లేక, చివరికి యుద్ధాలు జరిగి కాలుష్యం పెరిగిపోతుంది. పీల్చడానికి స్వచ్ఛమైన గాలి కూడా లేకుండా పోతుంది. ఆహారం, నీళ్లు, గాలి, పంచభూతాలు వీరి ఆధీనంలోనికి వెళతాయి. ఈ దినముల గురించి ప్రభువు ముందే చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 28వ వచనం. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ఈ మాట మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా చెప్పడం జరిగింది. అంత్య దినములలో ప్రజలు ఆహారం, నీళ్లు లేక పీనుగు వలె అయిన సమయములో వారి మీద ఈ క్రూర మృగాలు గ్రద్దవలే వారి చుట్టూ చేరి వారిని ఆధీనములోనికి తీసుకుంటారు. ఇక్కడ మనం అందరం ఒకటి గమనించాలి. అంత్య దినములలో
ప్రపంచములో ఉండే ప్రజలకు ధనం పంచడానికి రెండవ క్రూర మృగమైన వీరభోగ వసంతరాయలకు ధనం ఎక్కడ నుండి వస్తుంది అంటే మన ఇండియాలో చాలా ప్రదేశాల్లో టాప్ 10 నిధులు ఎన్నో దేవాలయాల్లో, రాజ్యకోటలలో, కొండ గుహలలో పూర్వకాలంలో వీరి రాక కోసం ప్రత్యేకంగా భద్రపరిచారు. ఆ నిధులు ఈ రెండవ క్రూరమృగం వచ్చే వరకు వాటిని ఎవ్వరూ తీయలేరు. వీరభోగ వసంతరాయలు వచ్చి ఆ నిధులు బయటకు తీసి లూసిఫర్ అయిన క్రీస్తు విరోధి కల్కిని నమ్ముకోండి అని తెలియపరుస్తారు. ఈ అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధి కల్కిని నమ్ముకున్న వాళ్లకు ధనం పంచడం జరుగుతుంది. నమ్ముకోని వాళ్ళను 3 మూరల ఖడ్గంతో చంపేస్తాడు. ఈ అబద్ధ ప్రవక్త పని ఇదే. ప్రజలు కరువు తట్టుకోలేక సామాన్య ప్రజలే కాక కొంతమంది విశ్వాసులు కూడా 666 ముద్ర అంటే శ్రీవస్త ముద్ర వేయించుకుంటారు. ఈ రెండవ క్రూరమృగం భూమి మీదికి వచ్చేటప్పుడు ఆకాశములో ఒక సూచన కనబడుతుంది. అది మనకు ప్రకటన గ్రంథములో కనబడుతుంది. ప్రకటన గ్రంథము 13 అధ్యాయము 13వ వచనం. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. పై వచనంలో చదవబడిన వచనానికి అర్థం ఏమిటంటే రెండవ క్రూర మృగము వీరభోగ వసంతరాయలు భూమి మీదికి వచ్చేటప్పుడు ప్రపంచములో ఆకాశం మొత్తం ఎర్రగా మారుతుంది. అగ్ని పర్వతం బద్దలైనట్టు శబ్దాలు వస్తాయి. ఇదే అగ్ని దిగి వచ్చే సూచక క్రియ. ఈయన ప్రత్యేకత ఏమిటి అంటే సంఘం ఎత్తబడటం కంటే ముందుగానే అంటే క్రీస్తు విరోధి కంటే ముందుగానే 2 సాక్షుల కంటే ముందుగానే వస్తాడు. వచ్చి మహా శ్రమలు అయిపోయే వరకు ఉంటాడు. ఒక పక్క 2 సాక్షులు బాధతో గోనెపట్ట ధరించుకొని దేవుణ్ణి నమ్ముకోండి అని సువార్త చెప్తుంటే ప్రజలు ఎవరు దేవుణ్ణి నమ్ముకోరు. ఈ 2 సాక్షులు ఆ కోపంతో వీరు నీళ్లను రక్తంగా మార్చడం, తెగుళ్లు రప్పించటం, ప్రపంచ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తారు. ఇదే సమయంలో రెండవ క్రూరమృగం 666 శ్రీవస్త ముద్ర మీ నొసళ్లపైన చేతిపైన వేయించుకోండి అని నిత్యావసర వస్తువులు తాగడానికి నీళ్లు ఇస్తాము అంటూ ప్రజలందరికీ శ్రీవస్త ముద్ర 666 వేయడం జరుగుతుంది. భూమి మీద కలిగే వ్యాధులకు, కరువుకు ఈ 2 సాక్షులే కారణమని ప్రపంచ ప్రజలు తెలుసుకుంటారు. కానీ వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ నోట నుండి అగ్ని వస్తుంది. అందుకు వారి దగ్గరికి కూడా ఎవరు చేరుకోలేరు. వీళ్ళని ఎవరు ఏమి చేయలేరా అనే సమయములో ప్రకటన గ్రంథము 11 అధ్యాయము 7వ వచనం. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. 2 సాక్షులు ప్రపంచములో దేవుణ్ణి గురించి చెప్పడం ముగింపగానే అగాధములో నుండి వచ్చే క్రూరమృగం అంటే క్రీస్తు విరోధి అయిన కల్కి వీళ్లతో యుద్ధం చేసి వారిని చంపివేస్తాడు. వాళ్ళను చంపగానే శ్రమల కాలములో 3.5 సంవత్సరములు అవుతుంది. వారి శవాలు పట్టణములో సంత వీధులలో 3.5 దినములు పడియుండును. వారు ప్రపంచ ప్రజలను బాధ పెట్టినందుకు వారి శవాలు తీయనియ్యరు. ఈ ప్రవక్తలు భూనివాసులను బాధించినందుకు వారి శవాలు చూసి ప్రజలు ఒకరికి ఒకరు కట్నాలు కానుకలు ఇచ్చిపుచ్చుకుందురు. ప్రపంచం మొత్తం సంతోషిస్తుంది. వారిని కలికి చంపిన సమయంలోనే ఒక సంఘటన జరుగుతుంది. ఈ సంఘటన ప్రపంచ స్థితిగతులనే మార్చివేస్తుంది. ప్రపంచ ప్రజలందరినీ బాధ నుండి విముక్తి చేశాడు కాబట్టి లూసిఫర్ అయిన కల్కినే నిజమైన దేవుడు అని ప్రపంచం ప్రజలందరూ నమ్ముతారు. ఇది అంతా గమనిస్తున్న ఇశ్రాయేల్ అంటే యూదులు మీరు ఎవరు ఏం మాట్లాడొద్దు. ఈయన ఎవరో కాదు. మేము ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెస్సయ్య యేసు ప్రభు ఈయనే అని గుర్రం పైన క్రీస్తు విరోధిని ఊరేగిస్తూ సంబరాలు చేస్తూ లూసిఫర్ అయిన కల్కిని అప్పటికే కట్టి ఉంచిన 3వ మందిరములో కూర్చోబెడతారు. ఇజ్రాయేలీలు చేసే తప్పు ఇదే. క్రీస్తు విరోధి కల్కి దీనికోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. 3వ మందిరములో కూర్చోగానే మహాశ్రమలు మొదలవుతాయి. కల్కి ఇజ్రాయేలును రాజధానిగా చేసుకుని 3వ మందిరములో కూర్చొని పరిపాలన మొదలు పెడతాడు. ప్రపంచం మొత్తం ఈయన ఆధీనంలోనికి వచ్చేస్తుంది. అదే సమయంలో భూమిలో నుండి వచ్చిన క్రూరమృగం అబద్ధ ప్రవక్త వీరభోగ వసంతరాయలు క్రీస్తు విరోధికి విగ్రహాన్ని చేయండి అని చెప్తాడు. ఈ మాట ప్రకటన గ్రంథము 13 అధ్యాయము 14, 15 వచనములో ఉంది చూడండి. కత్తి దెబ్బతినియు బ్రతికిన ఈ క్రూరమును ప్రతిమను చెయ్యవలనని
అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగం ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతం చేయునట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. భూమిలో నుండి వచ్చిన 2 కొమ్ములు గలవాడు, 10 కొమ్ములు గల క్రీస్తు విరోధికి కల్కికి విగ్రహం తయారు చేసి మూడవ మందిరములో పెట్టండి అని భూమి మీద ఉండే ప్రజలను తెలియపరిచి, ఈ రెండవ క్రూరమృగం అబద్ధ ప్రవక్త వీరభోగ వసంతరాయలు కల్కి విగ్రహం తయారు చేసి అది మాట్లాడునట్లు దానికి ప్రాణం పోస్తాడు. ఈ కల్కి విగ్రహం ప్రజలందరితో మాట్లాడుతుంది. ఈ కల్కి విగ్రహానికి నమస్కారం చెయ్యని వారిని అబద్ధ ప్రవక్త 3 మూరల కత్తితో చంపివేస్తాడు. అసలు దేవాది దేవుడు వీరిద్దరిని క్రూర మృగాలతో ఎందుకు పోల్చాడు అంటే, అసలు క్రూర మృగాలు ఏవి అంటే పెద్ద పులి, సింహం, చిరుతపులి, ఎలుగుబంటి ఈ క్రూర మృగాలు. మనుషులు కనబడితే చంపడమే రెండవ అవకాశం లేదు. ఈ 2 క్రూర మృగాలు కూడా వీళ్ళు చెప్పినట్టు చెయ్యకుంటే ప్రజలను చంపడమే రెండవ అవకాశం లేదు. ఈ 2 క్రూర మృగాలు ప్రపంచములో ఉండే ప్రజలను చంపితే ప్రజల రక్తం 100 కోసుల దూరం ఏరులై పారుతుంది. శ్రమల కాలములో జరిగినంత రక్తపాతం భూమి మీద ఎప్పుడు జరిగి ఉండదు. ఇప్పుడే క్రీస్తు విరోధి కల్కి యొక్క అసలైన పరిపాలన మొదలవుతుంది. ఇప్పుడు ఈయన గవర్నమెంట్ ప్రపంచం మొత్తం అమలులో ఉంటుంది. పరిపాలన కొనసాగిస్తుంది. క్రీస్తు విరోధి కల్కి చెప్పినట్టు వినాలి, లేదంటే తలలు నరకడమే. ఖచ్చితంగా ప్రతి మనిషి 666 ముద్ర అంటే శ్రీవస్త ముద్ర కుడి చేతి మీద గాని నొసటి యందు గాని వేయించుకోవాలి. విగ్రహానికి మొక్కాలి, లేదంటే తల నరకటమే. సంఘం ఎత్తబడిన తర్వాత కొంతమంది నామకార్థ క్రైస్తవులు భూమి మీద మిగిలిపోతారు. వీరికి క్రీస్తు విరోధి గురించి బాగా తెలుసు. 666 ముద్ర వేయించుకుంటే, విగ్రహానికి మొక్కితే దేవుని రాజ్యానికి వెళ్ళము, నరకానికి వెళతాము అని వీళ్ళు ఈ 2 క్రూరమృగాల యొక్క మాట వినకుండగా తలలు నరకబడి హతసాక్షులుగా మరణిస్తారు. ఈ క్రూర మృగాలు పెట్టే శ్రమలు భరించలేక చాలా మంది ఆత్మహత్య చేసుకోవాలని చూస్తారు, కానీ మరణం వారికి రాదు. రైలు క్రింద పడితే మళ్ళీ బ్రతుకుతారు. ఇదే కల్కి యొక్క విగ్రహం. ఈ విగ్రహం యెరూషలేములోని 3వ మందిరములో ఉంటుంది. ఈ విగ్రహం యూదులు చూడగానే క్రీస్తు విరోధి కల్కి అపవాది దూత లూసిఫర్ అని తెలిసిపోతుంది. ఏ విధంగా అంటే, కేవలం కల్కి విగ్రహం అంటే ఏమీ కాదు గాని హేయమైన వస్తువు ఆ విగ్రహములో ఉంటుంది. అది ఏది అంటే, ముస్లింలకు హేయమైనది పంది, మనకు క్రైస్తవులకు హేయమైనది సర్పం. ఎందుకంటే సర్పం అపవాది సాతాను మూలంగానే దేవుడు తినవద్దు అన్న పండు తినడం మూలంగా ఆదాము అవ్వ శాపానికి గురయ్యారు. వీరిద్దరి నుంచి సమస్త మానవాళి నష్టపోయారు. ఈ సర్పం సాతాను, ఈ ఘట సర్పం మన ప్రధాన దేవదూత లూసిఫర్కు సింహాసనం ఇచ్చింది కాబట్టి 3వ మందిరములో ఉండే క్రీస్తు విరోధి విగ్రహం సగం కల్కి రూపం, తలపై 7 పడగలు గల ఘట సర్పం ఉంటుంది. ఈ విగ్రహం చూడగానే యూదులకు అర్థమవుతుంది, వచ్చింది మెస్సయ్య కాదు, అపవాది దూత లూసిఫర్ అని తెలుస్తుంది. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం 6వ లైన్. ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు. 3వ మందిరములో ఉండే క్రీస్తు విరోధి కల్కి యొక్క విగ్రహాన్ని చూసి, దాని రూపం చూసి వచ్చింది మెస్సయ్య కాదు, యేసుక్రీస్తు ప్రభువు కాదు, ప్రధాన దేవదూత లూసిఫర్ అని తెలుసుకుని ఆశ్చర్యపడతారు. అప్పుడు యూదులకు క్రీస్తు విరోధి అయిన కల్కికి యుద్ధం జరుగుతుంది. యూదులు కల్కి మీద ఓడిపోయి పట్టణములో నుండి అడవికి వెళ్లి కొండ గుహలలో నివసిస్తారు. క్రీస్తు విరోధి అయిన కల్కి మాత్రం యెరూషలేము పట్టణాన్ని రాజధానిగా చేసుకుని ప్రపంచాన్ని తన గుప్పెట్లో ఉంచుకుని పరిపాలన చేస్తాడు. తనను దేవునిగా నమ్మి తన విగ్రహానికి మొక్కని వాళ్ళకి ధనం బహుమతులు ఇస్తాడు. నమ్మని వాళ్ళను శిరచ్ఛేదనం తల నరకడమే. ఈయనకు అంతం లేదా అనే సమయములో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు చదవండి. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడిదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చొని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతునుడు అని నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధం జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను.
వ్రాయబడిన యొక్క నామం ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రములు ఆయన ధరించుకుని ఉండెను. మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడినది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యం తొట్టి తొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడము మీదను వ్రాయబడి ఉన్నది. పైన చదవబడిన వాక్య భాగములో ఉండే రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. పరలోకము నుండి తెల్లని గుర్రం మీద ఆయన సేనలను విశ్వాసులను పరిశుద్ధులను వెంట పెట్టుకుని భూమి మీదికి వచ్చెను. ఇదే యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ. ఆయన మొదటి క్రూరమృగం అంటే క్రీస్తు విరోధి అయిన కల్కీతోనూ అబద్ధ ప్రవక్త అయిన వీరభోగ వసంతరాయలతోనూ యుద్ధం చేయును. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వారితోనూ ఆయన సేనలతోనూ యుద్ధం చేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులను వారి సేనలను కూడియుండగా చూచితిని. క్రీస్తు విరోధి అయిన కల్కి ఆయన సైన్యం సప్త చిరంజీవులు భూమి మీద ఉండే నాయకులు అందరూ కలిసి గుర్రము మీద కూర్చున్న యేసుక్రీస్తు ప్రభువుతోనూ పరిశుద్ధులతోనూ యుద్ధం చేస్తారు. ఈ యుద్ధము అర్గ్యుమోను యుద్ధము. ఈ యుద్ధంలో క్రీస్తు విరోధి అయిన కల్కి యొక్క సైన్యం మొత్తం చనిపోతారు. ఆ సైన్యం యొక్క మాంసం తినడానికి ఒక దూత ఆకాశ పక్షులను పిలుస్తుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచియుండుట చూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి కూర్చుండు వారి మాంసమును స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. అర్గ్యుమోను యుద్ధములో యేసుక్రీస్తు సైన్యంతో క్రీస్తు విరోధి సైన్యం యుద్ధం చేసిన తరువాత రాజులు సహస్రాధిపతులు బలిష్ఠులు కొద్దివారేమి గొప్పవారేమి కల్కి యొక్క సైన్యమంతా మరణిస్తారు. వారి మాంసమును వారి గుర్రముల మాంసమును తినడానికి సూర్యునిలో నుండి ఒక దేవదూత గొప్ప కేక వేసి భూమి ఆకాశానికి మధ్యలో మేఘాలలో ఉండే పక్షులను ఆహ్వానించును. ఆ పక్షులు అన్నీ వచ్చి వారి మాంసమును భుజిస్తాయి. ఈ యుద్ధములో అందరూ చనిపోతారు. కానీ మొదటి క్రూరమృగము రెండవ క్రూరమృగము సాతాను అయిన మహాఘట సర్పం బ్రతికే ఉంటాయి. ఈ ఘట సర్పమును సాతాను బంధించడానికి పరలోకం నుండి ఒక దేవదూత వస్తుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1-3 వచనం వరకు చూడండి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధం యొక్క తాళం చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పము అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు బంధించును. పరలోకము నుండి ఒక దేవదూత సంఖ్యల్లో ఒక చేత అగాధం యొక్క తాళము చెవులు ఒక చేత పట్టుకుని భూమి మీదికి దిగివచ్చి ఘట సర్పము సాతానును అగాధములో బంధించి దానికి తాళం వేసి 1000 సంవత్సరములు గడిచి వరకు అంటే యేసుక్రీస్తు ప్రభువు పరిపాలనకు 1000 ఏండ్ల పరిపాలనను అన్యులు సత్యయుగం అంటారు. ఇప్పుడు అపవాది ఆ ఘట సర్పము అగాధములో బంధించబడింది. ఇప్పుడు మిగిలి ఉన్నది కల్కి ఆయన అబద్ధ ప్రవక్త. వీరి పరిస్థితి ఏమవుతుంది? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. అప్పుడు మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకంతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గం చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడపారా తినెను. క్రీస్తు విరోధి అయిన కల్కి అబద్ధ ప్రవక్త అయిన వీరభోగ వసంతరాయలు యుద్ధములో ఓడిపోయి పట్టబడి జగదుత్పాది మొదలుకొని భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు చూస్తుండగా వారందరినీ ప్రాణాలు ఉండగానే అగ్నిగుండములో వేస్తారు.
వీళ్ళ సైన్యం యేసు ప్రభు నోట నుండి వచ్చిన ఖడ్గం ద్వారా చనిపోవుదురు. వారి మాంసం ఆకాశ పక్షులు కడుపారా తింటాయి. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు యొక్క 1000 సంవత్సరముల పరిపాలన మొదలవుతుంది. ప్రభువు 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత సాతాను మహాఘట సర్పం అపవాది చెర నుండి బయటకు వస్తుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చూడండి. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశలయుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. యేసుక్రీస్తు ప్రభు 1000 సంవత్సరముల పరిపాలన ముగించిన తరువాత ప్రకటన గ్రంథము 20వ అధ్యాయములో చెరలో దేవదూత ద్వారా బంధింపబడిన మహాఘట సర్పం సాతాను విడిపింపబడి భూమి నలువైపుల నుండి సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపు మాటలు అబద్ధపు మాటలు చెప్పి వారిని మోసపరిచి యుద్ధానికి సిద్ధం చేసి పరిశుద్ధుల పట్టణమైన యెరూషలేము పట్టణమును ముట్టడి వేస్తుంది. పరలోకము నుండి ఈ యుద్ధమే భూమి మీద జరిగే చిట్ట చివరి యుద్ధం, గోగు మాగోగు యుద్ధం. అగ్ని దిగివచ్చి వారిని కాల్చివేయును. అగ్ని ద్వారా కాల్చబడి గోగు మాగోగు అను ప్రజలు అందరూ చనిపోతారు. భూమి మీద ప్రజలందరి మోసపరిచిన మహాఘట సర్పం అపవాది అగ్ని గంధకములు గల అగ్నిగుండములో పడవేయబడును. అక్కడ అప్పటికే అగ్నిలో కాలుతున్న క్రీస్తు విరోధి కల్కి, అబద్ధ ప్రవక్త వీరభోగ వసంతరాలు ఉన్న ప్రజలను భూమి మీద మోసపరిచిన ఈ ముగ్గురు వారిని నమ్ముకున్న వాళ్ళు యుగయుగములు అగ్నిగుండములో అగ్ని చేత బాధింపబడుదురు. కాబట్టి ఇప్పటికూ మీకు సమయం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడుదురు, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నేను ఈ వీడియో మొదలు అయ్యేటప్పుడు ఒక మాట చెప్పాను, ఇప్పుడు అదే మాట చెప్తున్నాను. ఈ వీడియో ఒక కులాన్ని కానీ, ఒక మతాన్ని కానీ, ఒక వర్గాన్ని కానీ ఉద్దేశించి చెప్పడం లేదు. నాకు దేవుడు బయలుపరిచిన నిజాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలని చెప్తున్నాను. ఒకసారి ఆలోచించి నిజాన్ని తెలుసుకోండి. ఇక సమాప్తం. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఆమేన్.